ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి ట్రేడర్స్. ఇవాళ నేను పొజిషన్ లాస్ అయిందా ప్రాఫిట్ అయిందా అన్నది చూసుకునే దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నేను ఏం చేసిన నా మైండ్ సెట్ ఎట్లుంది అనేది ఒకసారి చూసుకుందాం. ఓకే ట్రేడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్కి వస్తే ట్రేడర్స్. ఓకే, నిన్నటి రోజున నేను టైంపాస్ ఊరికైనా చూద్దామని చూసిన యుఎస్ మార్కెట్లో ఒక మంచి డౌన్ ట్రెండ్ వర్జ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇట్లా నాకు ఇక్కడ ఏదైనా సెటప్ ఇస్తే వీటి వరకు వెళ్ళే అవకాశాలు ఉంది అని పెట్టిన. ఓకే, అది కూడా చూసుకుందాం. అది కూడా మార్నింగ్ లేచి అదే పని చూసిన. ఇగో చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే లెవెల్ అన్నానో మంచిగా ఇక్కడ ఇవ్వలేదు కానీ ఇక్కడైతే మంచి సెటప్ ఇచ్చింది. సో సమ్వేర్ అరౌండ్ ఇది ఎంట్రీ తీసుకుంటే సింపుల్గా ఇది టార్గెట్ ఉంది, చేస్తే. ఓకే, కానీ మార్కెట్ ఇది వీక్ ట్రెండ్ కాబట్టి నేను అవాయిడ్ చేసాను. దాని తర్వాత ట్రేడర్స్ ఇవాళ మార్నింగ్ సెల్ ఆన్ రైజ్ పెట్టిన 11:22 ఓకే, దాని తర్వాత సింపుల్గా రెండు ప్లాన్లు వేసిన ట్రేడర్స్. బ్యాంక్ నిఫ్టీలో ఓకే 1 మినిట్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ సమ్వేర్ అరౌండ్ టైం పాస్ అయ్యి ఈ లెవెల్ లేదా ఈ లెవెల్ వరకు వస్తే ట్రేడర్స్ నాకు సెల్ సైడ్ ఆపర్చునిటీ మంచిగా ఉంటుంది అని చూసిన. ఓకే, సేమ్ యాజ్ యూజువల్ మన నిఫ్టీలో కూడా సేమ్ ప్లాన్ వేసిన. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడికి వస్తే టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెడితే 38 లెవెల్ పర్సెంటేజ్ అట్లా ఇట్లా సంథింగ్ లెవెల్స్ తోని ఇక్కడ నాకు సెల్లింగ్ ఆపర్చునిటీ మంచిగా ఉంది ట్రేడర్స్. సో ఇక్కడ సెల్లింగ్ చేద్దాం అనుకున్నా, కానీ మార్కెట్ ఏం చేసిందంటే ప్యాటర్న్ ఏదైతే నేను చూస్తానో ఆ ప్యాటర్న్ రాంగ్ ప్రూవ్ చేసింది. సో సింపుల్గా ఇది బ్రేక్ డౌన్ అయింది. సో నేను అవాయిడ్ చేసిన. దాని తర్వాత ట్రేడర్స్ ఒక మెసేజ్ పెట్టిన, అది చాలా ఇంపార్టెంట్. చూడండి ట్రేడర్స్, 2 ట్రేడ్స్ తీసుకుంటా. ఫస్ట్ నిఫ్టీ ఐ థింక్ బట్ టూ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనేది నేను చార్ట్లలో చూపిస్తా. ఒకవేళ వర్క్ అయితే ఓకే, లేదంటే బ్యాంక్ నిఫ్టీ సెల్ సైడ్ హై ప్రాబబిలిటీ ఉందో లేదో చూసుకుందాం. ఓకే, దాని తర్వాత ఏమైంది అనేది మొత్తం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్లోకి వస్తే ట్రేడర్స్ నేను సమ్వేర్ అరౌండ్ పోస్ట్ వచ్చేసి ఎన్నింటికి చేసిన ట్రేడర్స్ 12:10 నేను పోస్ట్ చేసిన. 12:10 అంటే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నేను పోస్ట్ చేసిన. ఒకటి సెల్లింగ్ సెటప్ ఉంది. ఓకే, అది వర్క్ అయితే ఓకే, లేదంటే ఎస్ఎల్ ఇచ్చి బయటకు వస్తా బ్యాంక్ నిఫ్టీలో అప్పుడు చూస్తా అని. ఓకే, చూడండి ఎందుకు అన్నా అంటే సింపుల్. ఎందుకు అంటే ట్రేడర్స్ నాకు ఇక్కడ మంచి షార్ప్ ట్రెండ్ తర్వాత ఇది ఒక మంచి సెటప్ ఇస్తాను ట్రేడర్స్, బ్రేక్ డౌన్. ఓకే, ఇక్కడ తీసుకుంటానికి ఏం లేదు ట్రేడర్స్. తీసుకుంటే నా రిస్క్ వచ్చేసి సింపుల్గా ఈ ఐ పెట్టింది అనుకో ట్రేడర్స్, దానిపైనే ఎగ్జాక్ట్గా కొంచెం పైన ఎస్ఎల్స్ ఉన్నాయి. సో ఒకవేళ మార్కెట్ కనుక నా ఎస్ఎల్ కొట్టేసిందంటే ఇవి కూడా కొట్టేసే ఛాన్సెస్ హై ప్రాబబిలిటీ ఉంటుంది. అందుకే నిఫ్టీలో 2 రిస్క్ ఒక సెటప్ ఉంది. ఒకవేళ అది వర్కౌట్ అయితే అయింది, లేదంటే అవాయిడ్ చేస్తా అనుకున్నా. కానీ ఇదే వర్కౌట్ అయింది. సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నాకు ఒక సపోర్ట్ వస్తుందని ఈ లెవెల్లో నేను ఎగ్జిట్ అయిపోయినా. కానీ దాని తర్వాత కూడా మళ్ళీ 40 పాయింట్లు మార్కెట్ నా వైపే మూమెంటం ఇచ్చింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి దాని తర్వాత ఈ పోస్ట్ కూడా పెట్టిన రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అవుతుంది, నారో రేంజ్ అవుతుంది. సో డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తుంది. వీటి వరకు ఇక్కడి నుంచి అన్నా పోవచ్చు, లేదా సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ 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 అందరి ఎస్ఎల్ ఉన్నాయి. ఈ అందరి ఎస్ఎల్ కొట్టేసినాం కన్నా కిందికి పోవచ్చు అనుకున్నా, కానీ ఇక్కడి నుంచి ఎలా పోయింది. కానీ నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ లేకుండా, ఎందుకంటే ఈడ ఆల్రెడీ ప్రాఫిట్ చేసినా కొంచెం మంచిగా ఉంది. మళ్ళీ ఇందులో రిస్క్ తీసుకొని వచ్చిన ప్రాఫిట్ని రిస్క్ ఎందుకు, అండ్ ఇదంతా కాన్ఫిడెన్స్ కూడా లేదని అవాయిడ్ చేసిన. కానీ ఇది కూడా మస్త్ అంటే మంచిగా వర్క్ అయింది ట్రేడర్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి వస్తే ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీని అనుకున్న విధంగా అయితే నడవాలి. నేను ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ పోస్ట్ చేసిన. మార్కెట్ ఈ లెవెల్కి వస్తే నాకు టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెడితే ఒక లెవెల్ వస్తుంది, అండ్ ఇది కూడా ఒక లెవెల్ కాబట్టి కింది సైడ్ వెళ్ళొచ్చని. మార్కెట్ ఈ లెవెల్ తర్వాత సైడ్ వేస్ అయింది. ఈ మూమెంట్లో నేను సమ్వేర్ ఎగ్జిట్ అయినా.
ఇక్కడ కూడా ట్రై చేసిన ట్రేడర్స్ మార్కెట్ అందరి ఇక్కడ ఎస్ఎల్ ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తా చూడండి సార్. ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎస్ఎల్ అందరు ఎస్ఎల్ ఒకవేళ ఫాస్ట్ గిట్లా క్లిక్ కొట్టేసి నాకు ఇక్కడ ఏమైనా సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తే డౌన్ సైడ్ సింపుల్ గా ఈ టార్గెట్ పెట్టుకొని సింపుల్ గా ఇది ఎస్ఎల్ పెట్టుకొని చూసు, కానీ మార్కెట్ అయితే ఏమి ఇవ్వలేదు. సో సింపుల్ గా ఒకసారి నా ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకున్నాను సార్. ఆర్డర్స్ చూసుకుంటారు, 113లో ఎంట్రీ, 156లో ఎగ్జిట్. ఇది 163 ఆ సంథింగ్ అలా పోయింది. దాని తర్వాత 156 వచ్చిందని ఎగ్జిట్ అయిపోయినా. దాని తర్వాత ఎగ్జిట్ అయిపోయాక 196 దాకా పోయింది ట్రేడ్స్. ఓకే, ఒకసారి ఆల్ పొజిషన్స్ 2000 సంథింగ్ ప్రాఫిట్ చేసిన ట్రేడ్స్. టైం చూసుకుంటారు, నేను 12:10కి మెసేజ్ చేసిన, 12:27కి ఎంట్రీ తీసుకున్నా, 13 అంటే అర్ధ గంటలలో ఎగ్జిట్ అయిపోయినా. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.